హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో పిస్తాషో కేక్ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి హెల్ పౌడర్, మైదా, పిస్తా పౌడర్, ఇది పిస్తాషో పౌడర్, షుగర్. ఇక్కడ 1/2 కప్ వరకు నేను పాలు ఇలా కుంకుమ పువ్వులో నానబెట్టుకున్నాను. మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుంది. ఇది కుకింగ్ ఆయిల్, మీకు బటర్ అయినా వాడుకోవచ్చు లేదా నెయ్యి అయినా వాడుకోవచ్చు. కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడైతే కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను. 4 గుడ్లు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఓకేనా ఫ్రెండ్స్, వీటితో ఎలా కేక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 4 గుడ్లు ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకున్నాను. ఈ కప్ షుగర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఇవి బీట్ చేసుకోవాలి. ఇక్కడ గుడ్లు, ఆయిల్ ఇలా బీట్ చేసుకున్నాను, లేదు షుగర్. ఇప్పుడు ఇందులో 3/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది 2 కప్స్ ఫ్లవర్, మైదా పిండి. ఇప్పుడు ఇందులో గుడ్లలో ఈ పాలు వేసి కూడా మనం బీట్ చేసుకోవాలి. పిండి బాగా జల్లించుకోండి, అప్పుడు ఇందులో ఏమన్నా డస్ట్ ఏదైనా ఉంటే మనకు తీసేసుకోవచ్చు. ఇది బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇప్పుడు మనం ముందుగా 1 కప్పు జల్లించుకున్నాము, ఇంకో కప్పు మైదా పిండి, పించ్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ముందుగా బీట్ చేసుకున్న ఎగ్, షుగర్లోకి ఇప్పుడు మనం 3/4 కప్పు ఆయిల్, అలాగే ఇందులో 1/2 కప్ కుంకుమ పువ్వు నానబెట్టుకున్న మిల్క్, పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ హెల్ పౌడర్ వేస్తున్నాను, కార్డమన్ పౌడర్. ఇది కూడా జల్లించుకోవాలి, అప్పుడు మనకు అవి అడ్డుపడకుండా ఉంటాయి, ముక్కలు ఏమన్నా ఉంటే. ఈ 2 కప్పుల పిండి లోపల నేను 1/2 కప్ పిస్తాషో పౌడర్ వేస్తున్నాను. 2 కప్పులకి 1/2 కప్ సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది. మనం ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బైరెక్స్లో ఇదంతా వేసుకొని బీట్ చేసుకొని అదంతా మిక్స్ చేసుకొని మనం బీట్ చేసుకున్న కేక్ మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను. నేను బైరెక్స్లో వేసుకున్నాను. మీకు నచ్చిన కేక్ మోడల్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇందులో హెయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ప్రీ హీట్ ఓవెన్లో 35 నుంచి 40 మినిట్స్ వరకు ఇది బేక్ చేసుకోవాలి.